ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రభు యొక్క అపారమైన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా దేవుడు మరొకసారి ఇంకొక లెసన్ నేర్చుకోవడానికి మనకి ఇచ్చిన అవకాశంని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ క్లాస్ అంతటిలో ప్రభు తన సన్నిధాన్ని గ్రహించలాగున మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. పరిశుద్ధుడా, కృపగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఈ సమయం వరకు ప్రభువా, మీ కృప చేత మమ్మల్ని నడిపించిన విధానంను బట్టి తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. ఇంకొక లెసన్ ప్రభువా మేము ధ్యానించిన ఉండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నేర్చుకోవాల్సిన ప్రతి విషయంను మీ ఆత్మ ద్వారా మీరు మాకు బోధిస్తూ మీ సన్నిధి మాకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ బర్నబాస్. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ పోర్షన్ అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 32 నుంచి 37, 9వ అధ్యాయము 26, 27 వచనాలు, 11వ అధ్యాయము 19 నుంచి 30 వచనాలు, 12వ అధ్యాయము 25వ వచనము, 13వ అధ్యాయం నుంచి 15 అధ్యాయాల వరకు యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్, చాప్టర్ 4 వర్స్ 32 to 37, చాప్టర్ 9 వర్స్ 26, 27, చాప్టర్ 11 వర్స్ 19 to 30, చాప్టర్ 12 వర్స్ 25, చాప్టర్ 13 to చాప్టర్ 15. ఈ లెసన్కి సంబంధించిన మెమరీ వర్స్ అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 23, 24 వచనాలు. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొండిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షంన చేరిరి. యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్ చాప్టర్ 11 verse 23 to 24. When he arrived and saw what the grace of God had done, he was glad and encouraged them all to remain true to the Lord with all their hearts. He was a good man full of Holy Spirit and faith, and a great number of people were brought to the Lord. సో అందరూ మెమరీ వర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతున్నాము. అతను ఎవరంటే యాక్చువల్గా అతను ఒక అపోస్తలుడు, ప్రవక్త, తర్వాత అతను ఒక బోధకుడు కూడా. ఇంకా చూస్తే అతడు దేవుణ్ణి ప్రేమించి దేవుని స్థిర హృదయంతో హత్తుకొని క్రీస్తును తన మరణాంతం వరకు కూడా వెంబడించిన వ్యక్తి అన్నమాట. ఎంతో పరిశుద్ధమైన జీవితంను జీవించి అనేకులను ప్రభు తట్టు తిప్పిన ఒక వ్యక్తి అన్నమాట. అతను ఎవరో కాదు, ఇప్పుడు లెసన్ టైటిల్లోనే మనకు అర్థమవుతుంది కదా, అతను బర్నబా. యాక్చువల్గా బర్నబా గురించి ముందు లెసన్స్లో, పౌలు లెసన్లో, ఫస్ట్ మిషనరీ జర్నీలో మనం బర్నబా గురించి కొన్ని విషయాలు మనం విన్నాం కదా. సో ఈ లెసన్లో ప్రత్యేకంగా మనం ఆయన గురించి ఇంకొన్ని విషయాలు మనం స్పష్టంగా నేర్చుకోబోతున్నాం అనమాట. యాక్చువల్గా ఇప్పుడు బర్నబా ఎవరని చూస్తే మనం ఆయన దేవుని చేత ఏర్పరచబడిన ఒక అపోస్తులుడు అనమాట. అపోస్తులు అంటే మనం ముందు లెసన్స్లో విన్నాం కదా. అపోస్తులుడు అంటే ఎవరు? ఆయన దేవుని చేత, దేవుని అధికారం చేత అతను పంపబడిన వ్యక్తి. హీ వాజ్ సెంట్ బై గాడ్ అనమాట. అయితే ఆయన ఒక ప్రత్యేకమైన అధికారం చేత పంపబడిన వ్యక్తి. అతన్ని మనం అపోస్తులుడు అని అంటాం అనమాట. సో యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా జీవిస్తున్న సమయంలో ఆయన 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నారు కదా. ఆ 12 మంది శిష్యులను కూడా అపోస్తులుగా మనం చెప్పుకుంటాం అనమాట. సో ఈ బర్నబా ఎవరంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉంటున్నప్పుడు క్రీస్తు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైన అపోస్తులుడైన వాడు కాదు. కానీ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై తిరిగి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఎప్పుడైతే యెరూషలేంలో సంఘం స్థాపించబడిందో ఆ సమయంలో దేవుని చేత ఏర్పరచుకొనబడిన వాడే ఈ యొక్క బర్నబా అనమాట. అంటే దేవుని ఆత్మ చేత అతను ఏర్పరచబడి దేవుని పని కొరకు ప్రత్యేకింపబడి దేవుని చేత వాడబడినటువంటి ఈ యొక్క అపోస్తులే బర్నబా అనమాట. సో ఈ బర్నబా గురించి మనం చూస్తే యాక్చువల్గా ఆయన యొక్క బయోడేటా మనం చూస్తే ఏంటంటే ఆయన లేవి గోత్రంకి చెందినవాడు అనమాట. లేవి గోత్రంకి చెందినవాడంటే యాక్చువల్గా మనకి క్లిక్ అయ్యేది ఏంటి, ఇక్కడ యోసేపు యొక్క 12 గోత్రముల గురించి, ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రముల గురించి మనకు తెలుసు కదా. బర్నబా యొక్క బయోడేటా చూస్తే యాక్చువల్గా ఆయన మొదటి పేరు ఏంటంటే యోసేపు. ఇంకా అతను లేవి గోత్రంకి చెందినవాడు అనమాట. అయితే అతని పేరు యోసేపు అయినప్పటికీ కూడా అపోస్తులందరూ కూడా ఆయనకి ఆదరణ పుత్రుడు అనే అర్థం ఇచ్చేటువంటి బర్నబా అనే పేరుని వారు పెట్టారనమాట. ఇంకా బర్నబాకి ఇంకా అర్థం ఏంటంటే హెచ్చరిక పుత్రుడు, ఇంగ్లీష్లో సన్ ఆఫ్ ఎగ్జార్టేషన్ లేకపోతే సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనేసి ఆయనకి ఆ విధంగా పేరిచ్చే అర్థంని పెట్టాడనమాట. ఇంకా చూస్తే ఆయన కుప్రా ద్వీపమునకు చెందినవాడు. యాక్చువల్గా కుప్రా గురించి మనం ముందు లెసన్స్లో వింటూనే ఉన్నాం కదా. ఒకసారి మళ్ళీ మనం దాన్ని మ్యాప్లో చూసుకుందాం. చూడండి, ఇక్కడ ఇది కుప్రా దీవి అనమాట. ఇక్కడ మనకు కనబడుతుంది కదా, అమీబా షేప్లో ఉంది కదా. ఇది కుప్రా దీవి అనమాట. యాక్చువల్గా ఇది
మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రంలోని ఒక ద్వీపం. అయితే మధ్యధరా సముద్రంలోని ద్వీపాల కంటే కూడా ఇది కొంచెం ప్రత్యేకమైన ద్వీపం అనమాట. అంటే ఒక ప్రత్యేకమైన ఐలాండ్. ఇది అన్ని ఐలాండ్స్ కంటే కూడా మెడిటరేనియన్ సీలో ఇది ఒక పెద్ద ఐలాండ్ అనమాట. ఇంక ఇది చూస్తే యాక్చువల్గా సిరియా దేశంకి కోస్ట్ సైడ్లో ఇంకా కిల్కియా, పౌలు పుట్టిన ప్లేస్ ఉంది కదా కిల్కియా, ఈ ప్లేస్కి ఇది కోస్ట్ సైడ్స్లో ఉంటుంది అనమాట. ఇంకా అదే సమయంలో ఇది యాక్చువల్గా ఐగుప్తు, ఈజిప్ట్ అనమాట. ఈజిప్ట్కి ఇంకా కిల్కియాకి మధ్యలో ఉన్నటువంటి ఒక ద్వీపం అనమాట. ద్వీపం అంటే ఇంగ్లీష్లో మనం ఏమంటాం ఐలాండ్. ఐలాండ్ అంటే సముద్రం మధ్యలో ఉండే ఒక చిన్న ల్యాండ్ అనమాట. 4 సైడ్స్ కూడా దానికి వాటర్ ఉంటాయి, ఏ సైడ్ కూడా దానికి ల్యాండ్ ఉండదన్నమాట. దాన్ని ద్వీపము లేకపోతే ఐలాండ్ అనేసి అంటారు. సో ఈ కుప్రా ఒక ఫేమస్ ద్వీపం అనమాట. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా కాపర్ ఇంకా చాలా రకాలైన ఐరన్ ఇంకా చాలా రకాలైన మెటల్స్ కూడా ఈ యొక్క ద్వీపంలో దొరుకుతాయి అన్నమాట. ఇంకా మంచి ఫారెస్ట్ ఏరియాస్, ఇంకా పెద్ద పెద్ద మౌంటైన్స్, చూడడానికి చాలా అందమైన ప్రదేశమే ఈ యొక్క కుప్రా ద్వీపం అనమాట. ఇక్కడ కొంతమంది యూదులు కూడా ఇంకా గ్రీకు దేశస్తులు కూడా ఈ ఐలాండ్లో వచ్చి నివసించేవారు అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క బర్నబా ఈ కుప్రా దీవికి, ఈ ద్వీపంకు చెందినవాడు అనమాట. ఈ కుప్రా ద్వీపంలో ఇంకా బర్నబాతో పాటు ఇంకొంతమంది కూడా యూదులు ఈ ద్వీపంలో ఉండడం జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు బర్నబా యొక్క జీవితంలో మనం చూస్తే యాక్చువల్గా అపోస్తులు అతనికి బర్నబా అనే పేరు, అంటే హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అనే అర్థం ఇచ్చే పేరు ఎందుకు పెట్టారని మనం చూస్తే యాక్చువల్గా ఆయన జీవితంలో అలాంటి క్వాలిఫికేషన్స్ ఉండడం కారణంని బట్టి, అపోస్తులు ఆయన జీవితంలో అట్లాంటి కొన్ని గుణలక్షణాలు కనుక్కోవడం కారణంని బట్టి వారు ఆ పేరు అతనికి పెట్టి ఉండవచ్చు అనమాట. ఇంకా చూస్తే యాక్చువల్గా ఆయన లేవి గోత్రమునకు చెందినవాడు అనేసి మనం చూస్తున్నాం. అయితే లేవి గోత్రమునకు చెందినవాడు అంటే మనకి అక్కడ ఫస్ట్ క్లిక్ అయ్యేంటిది ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రములు ఉన్నాయి కదా, లేవి గోత్రం ఒకటి అనేసి మనం చూస్తున్నాం. అయితే ఈ లేవి గోత్రంని దేవుడు యాజక ధర్మం కోసం తన మందిరంలో పరిచర్య చేయడానికి, ఇంకా వారికి దేవునికి వారి యాజకులుగా ఉండడానికి, మందిరం యొక్క పని కొరకు దేవుడు వారిని ప్రత్యేకించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఈ లేవి గోత్రము దేవుని కొరకు పరిచర్య కొరకు వారు ప్రత్యేకింపబడిన గోత్రమే లేవి గోత్రం. సో ఇప్పుడు లేవీలో అందరికీ కూడా ధర్మశాస్త్రం గురించి కానీ లేకపోతే మందిరం యొక్క విషయాల గురించి కానీ అవగాహన వారు లేకుండా ఉండరు. వాటన్ని విషయాల్లో కూడా వారు అవగాహన ఉంటుందన్నమాట. సో ఇప్పుడు బర్నబా కూడా లేవి గోత్రంకి చెందినవాడు కాబట్టి ఆబ్వియస్లీ అతనికి ధర్మశాస్త్రం గురించి, మందిరం యొక్క పరిచర్య ధర్మములను గురించి ఆయనకి ఆల్మోస్ట్ మంచి జ్ఞానం కలిగిన వ్యక్తిగానే ఉంటాడు కదా. సో ఇప్పుడు ఈ బర్నబాను చూస్తే యాక్చువల్గా ఆయన ఏ విధంగా మార్పు చెందాడు. యాక్చువల్గా అయితే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత చాలామంది యూదులు కూడా క్రీస్తుని దేవుని చేత పంపబడిన దేవుని కుమారుడిగా, మెస్సేగా వారు అంగీకరించలేదన్నమాట. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడో శిష్యులందరూ కూడా మేడగదిలో వారు కనిపెట్టుకొని ఉంటున్న సమయంలో పెంతెకోస్తు దినంన పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు పేతురు అక్కడ ప్రకటించినప్పుడు 3000 మంది అక్కడ రక్షింపబడినట్టుగా మనం వాక్యంలో చూస్తాం కదా. సో ఇప్పుడు ఈ బర్నబా కూడా ఆ సమయంలో పెంతెకోస్తు సమయంలో యెరూషలేముకి అతను వచ్చి ఉండవచ్చు. అయితే పేతురు యొక్క ప్రసంగంను విని ఇంకా అదే సమయంలో శిష్యులు అక్కడ పరిశుద్ధాత్మను పొందుకొని వారు పరిశుద్ధాత్మ చేత నింపబడడం చూసి ఆయన దేవుని వాక్యంను అంగీకరించి క్రీస్తుకి శిష్యుడిగా మార్చబడి ఉండవచ్చు అనేసి హిస్టారికల్గా మనం చూస్తామన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు ఆయన ధర్మశాస్త్రం ఎరిగి ఒక లేవి గోత్రంకి చెందినవాడైనప్పటికీ కూడా అంత క్లిష్టమైన పరిస్థితుల్లో అనేక యూదులు క్రీస్తుని తృణీకరిస్తున్న సమయంలో ఇతడు తనకు తెలిసిన ఒక మతం యొక్క భక్తిని బట్టి ఆయన క్రీస్తును తృణీకరించలేదు, కానీ క్రీస్తు యొక్క ప్రత్యక్షతను పొందుకొని ఆయన ధర్మశాస్త్రం విడిచిపెట్టి క్రీస్తుకి అతను శిష్యుడిగా మారినట్టుగా మనం చూస్తాం అనమాట. అయితే ఎప్పుడైతే యెరూషలేములో మొట్టమొదటిగా దేవుని సంఘం స్థాపించబడిందో ఆ సమయంలో సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా ఏక హృదయంతో ఏకాత్మతో క్రీస్తు ప్రేమను కలిగి మంచిగా జీవిస్తున్న సమయం అనమాట. యాక్చువల్గా ఎప్పుడైతే సంఘం స్థాపించబడిందో అక్కడున్న విశ్వాసులందరూ కూడా వారికి ఉన్నవన్నీ కూడా ఇది నాది అనేసి వారు ఎప్పుడు కూడా వారి సొంత విషయాలని ఇది నాది నా కొరకే అని ఎప్పుడు కూడా వారు అనుకోలేదు, కానీ వారికి కలిగినవన్నీ కూడా వారు అందరికీ వారు సమిష్టిగా పంచిపెట్టుకున్నారంటే వారికి ఉన్నవన్నీ కూడా వారు అమ్మివేసి ఇంకా అక్కర కొలది అంటే సంఘంలో ఎంతమంది అయితే అక్కర
ఇతరులతో ఉన్నారో వారందరికీ కూడా పంచిపెట్టడం జరిగిందనమాట. అంత బలమైన క్రీస్తు ప్రేమతో వారు ఉండేవారు. ఎందుకంటే క్రీస్తు కూడా తనకున్న సమస్తంను త్యజించుకొని తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నాడు కాబట్టి మనం కూడా మనకున్నవి మనమని మన కొరకు భావించొద్దు, కానీ అదంతా కూడా మనదే, అందరిదే అనేసి వారు ఆ విధంగా క్రీస్తు ప్రేమను కలిగి వారు మొదటి సంఘంలో వారు ఉండేవారనమాట. సో ఈ బర్నబా కూడా ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే తనకున్న భూమిని ఆయన అమ్మేసి ఇంకా అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టినట్టుగా మనం చూస్తామన్నమాట. సో ఇక్కడ ఈ విధంగా చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే ఆయన తనకున్న భూమిని అమ్మిపెట్టాడంటే యాక్చువల్గా ఆయన సంఘం స్థాపించబడిన కొత్తలోనే ఆయన క్రీస్తుని ఎరిగి ఉండొచ్చు అనేసి మనకి అర్థమవుతుందనమాట. సో ఈ విధంగా బర్నబా ఉంటున్న సమయంలో ఆయన దేవుని ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి విశ్వాసంలో మంచిగా ఉంటున్న వ్యక్తి అనమాట. అయితే ఎప్పుడైతే పౌలు మార్పు నుండి రక్షింపబడ్డాడో పౌలు ముందు సంఘంని హింసించేవాడిగా ఉన్నాడు. అది మనకి ముందు తెలిసిన విషయమే కదా. కానీ క్రీస్తు యొక్క ప్రత్యక్షత దొరికినప్పుడు ఆయన క్రీస్తు యొక్క అపోస్తులుడిగా ఇంకా అన్యజనులకు అపోస్తులుడిగా ఆయన మార్చబడ్డాడనమాట. సో ఈ విధంగా పౌలు మార్చబడిన తర్వాత ఎప్పుడైతే ఆయన దమస్కులో ఆయన మార్పు నొంది ఆయన యెరూషలేముకి తిరిగి వస్తాడు. ఎవరు? పౌలు యెరూషలేముకి తిరిగి వస్తాడంటే అక్కడున్న అపోస్తులను కలుసుకోవడానికి అక్కడున్న శిష్యులని కలుసుకోవడానికి ఆయన అక్కడికి తిరిగి వస్తాడనమాట. వచ్చిన సమయంలో అక్కడ అపోస్తులు అందరూ కూడా వారు పౌలుని చూసి వారు ఆయనను చేర్చుకోవడానికి భయపడతారు. ఎందుకంటే ఇప్పటివరకు అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తి, క్రీస్తుకు శత్రువుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు వెంటనే మారిపోయాడు అన్న విషయాన్ని ఎవరు కూడా వారు అంగీకరించడానికి వారికి ధైర్యం సరిపోదంటే ఏదో ఒక రీజన్తో ఆయన మమ్మల్ని కలవడానికి వచ్చారనే వారు ఆయన మీద సందేహపడ్డారు, కానీ ఎవరు కూడా ఆయనని చేర్చుకోలేదన్నమాట. ఆ సమయంలో బర్నబా పౌలుని చేర్చుకున్నాడు. ఇక్కడ బర్నబా యొక్క ఆదరణ గుణంని మనం చూడగలుగుతామన్నమాట. ఆయన పౌలును దగ్గరికి తీసుకున్నాడు, పౌలును చేర్చుకున్నాడు, ఆయనని ఆదరించాడు, ఆయనకి ధైర్యం చెప్పాడు. ఆయనకి ధైర్యం చెప్పి అపోస్తుల యొద్దకి అంటే పేతురు యొద్దకి యాకోబు యొద్దకి బర్నబా పౌలుని తీసుకొని వెళ్ళి పౌలుని వారికి పరిచయం చేస్తాడు. అవును, ఈయన దమస్కు వెళ్తున్నప్పుడు ప్రభువుని ఆయన చూశాడు, ప్రభు ఆయనతో మాట్లాడాడు, ఆయనని తన కొరకు ప్రభు ఏర్పరచుకున్నాడు అనేసి పౌలుని గురించి అక్కడ శిష్యులందరిలో అపోస్తులందరిలో ఒక ఒప్పింపును కలుగజేస్తాడు. పౌలుని ఆయన తృణీకరించలేదు, కానీ ఆయన ఆదరించి ఇంకా అదే సమయంలో పౌలు కూడా ఒక అపోస్తులుడిగా నిలబడడానికి కారణమైన వ్యక్తి బర్నబా అనేసి మనం చూస్తామన్నమాట. సో ఈ విధంగా మంచి గుణలక్షణంలో ఉన్నటువంటి బర్నబా అనమాట. ఎప్పుడైతే మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి స్టెఫెన్ చంపబడినాడో ఆ సమయంలో యెరూషలేము సంఘంలో చాలా హింసలు కలిగాయి అనమాట. ఆ హింసల కారణాన్ని బట్టి శిష్యులందరూ కూడా అనేక దేశాలకు అనేక ప్రదేశాలకు వారు చెదిరిపోవడం జరిగింది. అయితే కుప్రా ద్వీపంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు సిరియాలోని అంత్యోకయలో వారు వెళ్ళి వారు అక్కడ క్రీస్తు గురించిన సువార్త అక్కడ ప్రకటింపబడడం జరిగిందనమాట. కుప్రీలు ఇంకా కురేనీలు కొందరు వెళ్ళి అక్కడ అంత్యోకయలో వారు క్రీస్తుని గురించి ప్రకటిస్తారు. ఆ సమయంలో అనేకులు కూడా క్రీస్తు యొక్క వాక్యంను వారు అంగీకరించి వారు దేవుని యందు విశ్వాసం ఉంచడం అక్కడ జరుగుతుందనమాట. ఈ సమయంలో యాక్చువల్గా యెరూషలేములో ఉన్న పెద్దలందరికీ కూడా అపోస్తులందరికీ కూడా ఈ విషయం తెలిసినప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తారనమాట. అంటే ఇక్కడ నుంచి కొంతమంది వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించినప్పుడు అనేకులు విశ్వసించారని తెలుసుకున్నప్పుడు వాళ్ళలో గొప్ప సంతోషం కలుగుతుంది అనమాట. సో ఇప్పుడు అంత్యోకయలో అది కొత్తగా జరుగుతున్న దేవుని కార్యం కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంతానికి పంపించడానికి యెరూషలేములో ఉన్న అపోస్తులు పెద్దలు వారు ఏం చేస్తారంటే బర్నబాని ఏర్పరచుకొని ఆ యొక్క అంత్యోకయకి వారు పంపించాలని నిర్ణయించుకుంటారనమాట. సో అట్లాంటి ఆ పరిస్థితుల్లో బర్నబాని వారు ఏర్పరచుకున్నారు అంటే బర్నబాలో మంచి గుణలక్షణాలు మంచి ఆత్మీయ పరిస్థితి ఉన్న కారణాన్ని బట్టే వారు ఆయనను ఏర్పరచుకొని అక్కడ అంత్యోకయకి పంపించడం జరుగుతుంది అనమాట. సో ఈ బర్నబా వచ్చి అక్కడ దేవుని పని జరగడం చూసి దేవుని కృప అక్కడ విస్తరించడం చూసి ఆయన ఆత్మలో ఆయన చాలా సంతోషిస్తాడనమాట. ఇంకా ఆయన అక్కడున్న శిష్యులందరికీ కూడా ఆయన ఏమని చెప్తాడంటే మీరు స్థిర హృదయంతో క్రీస్తుని హత్తుకొని ఉండాలి అనేసి చెప్తాడనమాట. ఎందుకంటే ఆ సమయంలో అనేక శ్రమలు అక్కడ జరుగుతున్న కారణంని బట్టి అక్కడ బర్నబా వారికి ఆ విధంగా హెచ్చరిక చేస్తాడనమాట. మీరు ఇలాంటి పరిస్థితుల్లో వారు చెదిరిపోకుండా వారు పడిపోకుండా వారు ఒక స్థిరమైన హృదయంతో వారు ప్రభువుని హత్తుకొని ఉండాలి అనేసి బర్నబా వారికి చెప్తాడనమాట. ఇంకా ఆయన మంచి ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి విశ్వాసం చేత నింపబడిన వాడు కాబట్టి అనేకులు
ఆయన ద్వారా క్రీస్తులోనికి నడిపించబడడం ఆ ప్రాంతంలో జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అంత్యోకయ సంఘంలో ఆయన ఉంటున్న సమయంలో దేవుని కార్యం అక్కడ జరుగుతుంది అనమాట. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఈ అంత్యోకయ అనేది సిరియా దేశంలో, అది సిరియా దేశంకి ఒక క్యాపిటల్ సిటీ అనమాట. అంత పెద్ద సిటీలో అక్కడ దేవుని పని జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ బర్నబా ఏం చేస్తాడంటే, యాక్చువల్గా యెరూషలేం సంఘంలో పౌలు వచ్చినప్పుడు అక్కడున్న యూదులు యెరూషలేంలో పౌలుని చంపాలనుకుంటున్న సమయంలో యెరూషలేంలోని కొంతమంది వారు సహోదరులు ఏం చేస్తారు, పౌలుని తార్సుకి పంపించేస్తారు కదా, కిల్కియాలోని తార్సుకి పంపించేస్తారు కదా. సో ఇప్పుడు ఈ బర్నబా ఏం చేస్తాడంటే, ఇప్పుడు పౌలుని జ్ఞాపకం చేసుకొని ఆయన ఏమనుకుంటాడంటే, తార్సుకు వెళ్ళి పౌలుని కూడా అంత్యోకయకి తీసుకొని వస్తానని చెప్పేసి ఆయన పౌలుని వెతుక్కుంటూ ఆయన తార్సుకు వెళ్ళి అక్కడి నుంచి పౌలుని తీసుకొని వచ్చి, అప్పటి నుండి వారిద్దరు కూడా జత పని వారిగా, అంటే ఇద్దరు ఒకరికొకరు కోవర్కర్స్గా వారిద్దరు ఉంటారనమాట. వారిద్దరు కలిసి అక్కడ అంత్యోకయ సంఘంలో 1 సంవత్సరం పాటు అక్కడ వారు పనిచేస్తారనమాట. పౌలు బర్నబా అక్కడ దేవుని పని అక్కడ వారు దేవుని కొరకు పని చేసినప్పుడు అనేకులు కూడా అక్కడ క్రీస్తుని అంగీకరించడం జరుగుతుంది. ఇంకా దేవుని యొక్క బలమైన కార్యం ఆ ప్రాంతంలో జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఉంటున్న సమయంలో ఏం జరుగుతుందంటే, యెరూషలేం నుంచి, యూదయ నుంచి కొంతమంది ప్రవక్తలు అక్కడికి రావడం జరుగుతుంది అనమాట. అంత్యోకయకి వచ్చినప్పుడు అగబు అనే ప్రవక్త ఏం చేస్తాడంటే, రాబోవు కాలంలో కరువు రాబోతుంది అనేసి ఆ విధంగా ఆయన దేవుని ఆత్మ ద్వారా ఆయన ఆ విధంగా హెచ్చరిస్తాడనమాట. ఆ సమయంలో అంత్యోకయ సంఘంలో ఉన్నటువంటి సహోదరులందరూ వారందరూ ఏం చేస్తారంటే, వారందరూ కలిసి ఇప్పుడు చందాలని పోగు చేస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు కరువు రాబోతుంది కాబట్టి యెరూషలేంలో ఉన్న సంఘంకి కూడా ఎటువంటి అక్కడ కొదవ అనేది ఉండకుండా, ఎందుకంటే ఇప్పుడు వరకు మనం విన్నాం కదా, యెరూషలేంలో ఉన్న సంఘస్థులు వారందరూ ఏం చేశారు, వారికి ఉన్నవన్నీ కూడా వారు అమ్మివేశారు. వరకు అందరూ కూడా వారు అక్కర కొలది సమిష్టిగా వారు పంచిపెట్టుకున్నారు కదా. కాబట్టి ఇప్పుడు వారికి ఈ కరువు సమయంలో వారికి కొంచెం వారికి ఆదరణ కలిగించడానికి వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ కొన్ని చందాలన్నిటిని కూడా పోగు చేసి వారు ఆ కొంత డబ్బుని అక్కడి నుంచి అంత్యోకయ నుంచి యెరూషలేంకి ఈ పౌలు బర్నబా ద్వారా వారు పంపించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు పౌలు బర్నబా యెరూషలేంకి వారు వస్తారనమాట. వచ్చిన తర్వాత అక్కడ చందాలన్నీ ఇచ్చేసి వారు కొన్ని దినములు అక్కడ ఉండేసి ఇంకా అక్కడ నుంచి వాళ్ళు రిటర్న్ మళ్ళీ అంత్యోకయకి వారు బయలుదేరుతారనమాట. సో వారు అంత్యోకయకి రిటర్న్ బయలుదేరుతున్న సమయంలో మార్కు అని యోహాను, మారు పేరు గల యోహానుని వారు వెంటబెట్టుకొని రావడం జరుగుతుంది అనమాట. సో ఈ మార్కు యోహాన్ ఎవరంటే, యాక్చువల్గా బర్నబా యొక్క ఆయన సమీప బంధువు అనమాట. సో ఈ బర్నబా ఇంకా పౌలు ఈ యొక్క మార్కుని తీసుకొని వారు అంత్యోకయకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు పౌలు బర్నబా ఇద్దరు ఎక్కడున్నారు, అంత్యోకయలో ఉన్నారు. యాక్చువల్గా అంత్యోక సంఘంలో వారి గురించి ఏమి రాయబడుతుంది అంటే, వారిద్దరు ప్రవక్తలుగా ఉన్నారు. ఇంకా అదే సమయంలో పౌలు బర్నబా అక్కడ బోధకులుగా కూడా వారు ఉన్నారనమాట. అయితే ఒకరోజు వారు ఉపవాసంలో ఉండి వారు ప్రార్థన చేస్తున్న సమయంలో వీరిద్దరి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడతాడు. ఏమనంటే, నా పని కొరకు వీరిని ప్రత్యేకపరచండి అనేసి ఆ విధంగా మాట్లాడతాడు. సో పౌలుతో సరి సమానంగా బర్నబాగుని కూడా దేవుడు తన స్వార్థ పని కొరకు ఎన్నుకున్నాడు అంటే అతనిలో ఆత్మీయ స్థితి తక్కువగా ఏం లేదు. అంటే దేవుణ్ణి ఏర్పరచుకోవడానికి ఒక యోగ్యమైన పాత్రగా అతడు ఉన్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది కదా. సో ఈ విధంగా పరిశుద్ధాత్మ ఆ విధంగా మాట్లాడిన సమయంలో అక్కడున్న సహోదరులందరూ కూడా వారు ఉపవాసం ఉండి ప్రార్థించి వారి మీద చేతులు ఉంచి వారిని దేవుని పని కొరకు అక్కడ నుండి పంపడం జరుగుతుంది అనమాట. సో వీరిప్పుడు అంత్యోకయ నుంచి ఇంకా వారు తమ మిషనరీ ప్రయాణం అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. సో పౌలు యొక్క ఫస్ట్ మిషనరీ జర్నీ ఏదైతుందో అది బర్నబా యొక్క ఫస్ట్ మిషనరీ జర్నీ కూడా. ఎందుకంటే వారిద్దరు కూడా ఆ యొక్క మిషనరీ జర్నీలో ఇద్దరు కలిసి పనిచేస్తారు కాబట్టి పౌలు మిషనరీ జర్నీ ఏదైతుందో బర్నబాస్కి కూడా అదే ఇక్కడ మనం వర్తిస్తుంది అనమాట. సో బర్నబా పౌలుతో పాటు ఎక్కడెక్కడ వెళ్ళాడు, దేవుని చేతిలో ఆయన ఏ విధంగా వాడబడాడు అనేది మనం ఇప్పుడు చూసుకుందాం అనమాట. యాక్చువల్లీ ఇది ఫస్ట్ పౌల్ మిషనరీ జర్నీలో మనం విన్నాము, కానీ బర్నబా విషయంలో ఇంకొకసారి మనం దాని గ్లిమ్స్ చూసి మనం ఇంకా బర్నబాస్ గురించిన ఇంకా మిగతా విషయాలను మనము నేర్చుకుందాం. పౌలు 3 మిషనరీ జర్నీస్లో మీకు ఈ మ్యాప్ గురించి అవగాహన వచ్చి ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఎక్కువ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ మనం బర్నబా విషయంలో చూసుకుందాం. ఇది కుప్రా నుంచి తర్వాత కురేనీలు కొందరు ఇక్కడ అంత్యోకయకి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఇక్కడ యెరూషలేం నుంచి బర్నబాస్ని ఇక్కడికి పంపించారు, అంత్యోకయకి పంపించారు. సో పౌలుని ఇక్కడ నుంచి కిల్కియాకి అంత్యోకయకి తీసుకొని వచ్చారు. ఇక్కడ నుండి వీరు ఇప్పుడు ఇద్దరు కూడా మిషనరీస్గా పంపించబడడం జరుగుతుంది. సో వారు సెలూకైలోని సీపోర్ట్ దగ్గర వారు ఓడ ఎక్కేసి ఫస్ట్ వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తారంటే బర్నబా ఇంకా పౌలు వాళ్ళు కుప్రా ద్వీపంకి వాళ్ళు ఫస్ట్ వస్తారనమాట. వారు ఫస్ట్ వచ్చిన ప్లేస్ ఏంటంటే
సలమి నుంచి వాళ్ళు నెక్స్ట్ వచ్చిన ప్లేస్ ఎక్కడికంటే పాఫు దగ్గరికి వాళ్ళు వస్తారనమాట. పాఫు దగ్గరికి వచ్చినప్పుడు యాక్చువల్గా సెర్గీ పౌల్ అనేసి ఒక వ్యక్తి అధిపతి, ఆయన వీరిద్దరి ద్వారా దేవుని యొక్క వాక్యంని విలానాన్ని కోరుకుంటాడు. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి అబద్ధ ప్రవక్త ఎవరైతే ఉంటారో ఆయన ఎలుమా అనేసి అతను ఏం చేస్తాడంటే వారు వాక్యం చెప్పకుండా ఇంకా ఆయన వాక్యం వినకుండా అక్కడ అడ్డగించడం జరుగుతుంది. ఆ సమయంలో పౌలు ఏం చేస్తాడు, ఆయనని గద్దించిన సమయంలో ఆయన కన్నులు కనబడని గుడ్డివాడిగా మారిపోవడం జరుగుతుంది అనమాట. అది చూసినటువంటి సెర్గీ పౌలు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం జరుగుతుంది. సో ఇప్పుడు బర్నబా ఇంకా పౌలు వారిద్దరు కలిసి అక్కడి నుంచి వారు పెరిగేకి వస్తారనమాట. వీళ్ళిద్దరూ బయలుదేరుతున్న సమయంలో వారితో పాటు వారు మార్కును కూడా వారు తీసుకొని రావడం జరుగుతుంది అనమాట. వారిద్దరికి కూడా ఆయన పరిచారం చేసేవాడిగా ఉంటాడు. సో ఈ పెరిగేకి వచ్చిన తర్వాత మార్క్ ఏం చేస్తాడంటే తన హోమ్ సిక్నెస్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ప్రయాణంలోని అలసటను బట్టి కావచ్చు, ఏదైనా ఒక రీజన్ కావచ్చు, ఇక్కడ నుండి మార్క్ అయినా రిటర్న్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఓన్లీ బర్నబా ఇంకా పౌలు మాత్రమే వారు మిషనరీస్గా వెళ్తారనమాట. సో పెరిగే నుంచి వాళ్ళు పిసిదియాలోని అంతియోకైకి వారు వెళ్ళడం జరుగుతుంది. అంతియోకైకి వెళ్ళిన తర్వాత 2 విశ్రాంతి దినములు కూడా వారు సమాజ మందిరంలో ప్రకటించిన తర్వాత కొంతమంది అంగీకరిస్తారు. కానీ అనేక మంది యూదులు అక్కడ తిరుగుబాటు చేసిన సమయంలో అక్కడ ఏం జరుగుతుంది, పౌలు బర్నబాకి ఏమని చెప్తారంటే యాక్చువల్గా దేవుని వాక్యం మొదట నీకు వినిపించబడడం అవశ్యం, కానీ మీరు తృణీకరిస్తున్నారు కాబట్టి దేవుడు మమ్మల్ని అన్యజనులకు వెలుగుగా నియమించాడు కాబట్టి మేము అన్యజనుల యొద్దకి మేము వెళ్ళిపోతాము అనేసి వారు అక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. సో వారు అక్కడి నుంచి ఎక్కడికి వస్తారు, ఈ కొనియకి వస్తారనమాట. ఈ కొనియకి వచ్చిన తర్వాత ఈ కొనియలో కూడా ఒక సమాజ మందిరంలో వారు ప్రకటిస్తారు. అక్కడ కూడా కొంతమంది విశ్వాసం ఉంచిన తర్వాత ఇక్కడ అంతియోకై నుంచి కొంతమంది యూదులు వస్తారు. అదే సమయంలో అక్కడున్న అధికారులు కూడా పౌలుకి బర్నబాకి విరోధంగా వారు తిరుగుబాటు చేసి అక్కడ పెద్ద కలహం రేపడం జరుగుతుంది అనమాట. సో అక్కడ నుంచి వారు ఎక్కడికి వస్తారు, లుస్త్రాకు వస్తారనమాట. లుస్త్రాకు వచ్చేసిన తర్వాత బలహీనమైన పాదములు కలిగిన వాడే ఒక వ్యక్తి ఉంటాడు కదా, ఆ వ్యక్తిని వారు స్వస్థపరచడం జరుగుతుంది అనమాట. అది చూసిన ప్రజలందరూ కూడా దేవతలు మనుషుల రూపంలో ఇక్కడికి వచ్చి ఉన్నారు అనేసి బర్నబాకి ద్యుపతి అనేసి ఇంకా పౌలుకి హెర్మి అనేసి వారు పేరు పెట్టి వారందరూ కూడా అక్కడ వాళ్ళిద్దరికి పూలదండలు వేసి వారు బలి అర్పించడానికి వారు ప్రయత్నం చేస్తారనమాట. ఆ సమయంలో వీరిద్దరు కూడా వారిని ఆపడానికి ఎంతో ప్రయాసపడడం జరుగుతుంది అనమాట. అక్కడ నుంచి వారు వచ్చేస్తారనమాట. వచ్చేసిన తర్వాత యాక్చువల్గా ఈ లుస్త్రాలో ఏం జరుగుతుంది, పౌలుని రాళ్లతో కొట్టేసి ఇంకా ఆయన చనిపోయాడు అనేసి ఆయనని ఊరి వెలపట పడేయడం ఈ లుస్త్రాలో జరుగుతుందనమాట. ఆ సమయంలో పౌలు లేచి తిరిగి పౌలు బర్నబా కలిసి వాళ్ళిద్దరూ దెర్బేకి రావడం జరుగుతుంది. దెర్బేకి కూడా వారు వచ్చి దేవుని వాక్యం ప్రకటించిన తర్వాత వాళ్ళ రిటర్న్ జర్నీ బర్నబాది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బర్నబాది పౌలుది ఇక్కడ నుంచి రిటర్న్ జర్నీ వాళ్ళది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా వారు రిటర్న్ జర్నీలో లుస్త్రా, ఈకొనియా ఇంకా అంతియోకయకి వాళ్ళు వచ్చేసి తర్వాత అత్తాలియాకి వచ్చేసి వారు అక్కడి నుంచి అంతియోకయకి రావడం జరుగుతుంది. రిటర్న్ జర్నీలో వారు సంఘంకి కొంతమంది పెద్దలను నియమించి వారిని ఇంకా అనేక శ్రమల గుండా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనేసి ఆ విధంగా వారిని బలపరచడం, హెచ్చరించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా బర్నబా తన మొదటి మిషనరీ ప్రయాణంలో పౌలుతో పాటు అతను కూడా అనేక శ్రమల గుండా అతను వెళ్ళవలసి వచ్చింది. అనేక వ్యతిరేకతల గుండా, అనేక శ్రమల గుండా అతడు వెళ్ళవలసి వచ్చిందనమాట. అయినప్పటికీ కూడా ఆయన క్రీస్తు కొరకు తాను అప్పగించుకొని క్రీస్తు కొరకు ఆయన ప్రయాసపడడం మనం బర్నబా విషయంలో మనం చూడగలుగుతాము. ఈ విధంగా వారు అంత్యోకయకి వచ్చి దేవుడు వారి ద్వారా జరిగించిన కార్యములు, దేవుడు అన్యజనులలో చేసిన కార్యములు అక్కడ అంత్యోకయలో వారు వివరిస్తారనమాట. ఈ విధంగా ఉంటున్న సమయంలో యాక్చువల్గా ఏం జరుగుతుందంటే యూదయ నుంచి కొంతమంది అంత్యోకయకి వచ్చి వారు ఏమని చెప్తారంటే సున్నతి పొందితే కానీ మీరు రక్షణ పొందుకోలేరు అనేసి ఆ విషయాన్ని అక్కడ ప్రకటించడం జరుగుతుంది. అది విన్న అనేకుల వాళ్ళు కలవరం జరుగుతుంది. ఎందుకంటే అన్యులు కూడా అక్కడ రక్షింపబడ్డారు కదా. యాక్చువల్గా సున్నతి ఎవరి కోసం ఇవ్వబడింది, అది ఇజ్రాయెల్ ప్రజల కోసం ఇవ్వబడింది. అన్యులు ఎవరు కూడా సున్నతి పొందుకోరు అనమాట. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్తారంటే మీరు అన్యులైనప్పటికీ కూడా మీరు సున్నతి పొందుకోవాలి, సున్నతి పొందుకుంటేనే మీరు రక్షింపబడినట్లు అనేసి ఆ విధంగా ప్రకటించడం జరుగుతుంది. అక్కడ ఒక గొప్ప తర్కవాదం అక్కడ జరుగుతుంది అనమాట. ఆ సమయంలో యాక్చువల్గా ఇప్పుడు అంత్యోక సంఘం వారు ఏం చేస్తారంటే పౌలుని ఇంకా బర్నబాని కూడా దీని విషయమే చర్చించడానికి వారిని యెరూషలేముకి పంపించడం జరుగుతుంది. సో పౌలుని బర్నబాని అక్కడికి పంపిస్తున్నారంటే వారి మీద మంచి నమ్మకత్వం ఉంది కాబట్టి వారు అక్కడ
పంపించడం జరుగుతుంది కదా. సో వారు వచ్చేసి యెరూషలేముకి వచ్చిన తర్వాత ఈ వివాద విషయమే వారు చర్చిస్తారు. ఇప్పుడు అన్యజనులు రక్షింపబడడానికి వారు సున్నతి పొందుకోవాలా వద్దా అన్న విషయంలో వారు అక్కడ యెరూషలేములో డిస్కషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ సమయంలో పౌలు అంటాడు, యాక్చువల్గా మొట్టమొదటిగా అన్యజనులకి సువార్త ప్రకటించింది నేనే. అయితే దేవుడు వారి హృదయంలో ఎరిగిన వాడు కాబట్టి మనకి ఏ విధంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడో వారికి కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. దేవుడు ఎలాంటి భేదం అక్కడ చూపించలేదు కాబట్టి ఇప్పుడు మనం వారి మీద సున్నతి పొందాలి అని ఇలాంటి భారములను మోపి మనం వారిని ఇబ్బంది పెట్టడం సరైన విషయం కాదు అనేసి పేతురు ఆ విధంగా చెప్తాడనమాట. ఇంకా పౌలు బర్నబాలు కూడా అక్కడ వారు ఆ విషయాలని చర్చించి నిజంగానే అన్యజనులు రక్షణ పొందుకోవడానికి ధర్మశాస్త్ర కార్యమైనటువంటి ఎటువంటి సున్నతి అవసరం లేదు అనేసి విషయాన్ని వాళ్ళు క్లారిఫై చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు వారు రక్షింపబడడానికి క్రీస్తునందు వారు విశ్వాసం ఉంచాలి, రక్షణకి సున్నతికి ఎటువంటి సంబంధం లేదు అనేసి వాళ్ళు ఆ విధంగా చెప్పి ఒక లెటర్ రాసి అది యూదాతోని శీలాతోని వారు అంత్యోక్య సంఘానికి వారు పంపించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా సంఘం యొక్క కార్యములను చూడడంలో బర్నబా కూడా దేవుని యొక్క మంచి జ్ఞానంను కలిగిన వ్యక్తిగా మనం చూస్తుంటాం. సో ఈ విషయం జరిగిన తర్వాత ఇప్పుడు పౌలు ఏమంటాడంటే బర్నబాతో, మనం మొదటి మిషనరీ ప్రయాణంలో దర్శించవచ్చిన స్థలంలో సహోదరులందరూ కూడా వారు ఏ విధంగా ఉన్నారో మనం ఒకసారి వెళ్ళి చూస్తాము అనేసి ఆ విధంగా బర్నబాతో చెప్పడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు బర్నబా అంటాడు, సరే మనం వెళ్దాము, ఈసారి మనం మార్కును కూడా వెంట పెట్టుకొని వెళ్దాము అని ఆ విధంగా చెప్తాడనమాట. కానీ పౌలు దానికి అసలు ఒప్పుకోడు అనమాట. ఎందుకంటే మొదటి మిషనరీ ప్రయాణంలో ఆయన మార్గ మధ్యంలోనూ మనల్ని వదిలిపెట్టేసి వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు ఆయనను తీసుకెళ్లడం సరైన విషయం కాదు. ఎందుకంటే మళ్ళీ కూడా ఆయన రిటర్న్ ఆ విధంగానే వచ్చేస్తాడేమో అన్న ఉద్దేశంతో పౌలు ఆ విధంగా చెప్పడం జరుగుతుంది అనమాట. బర్నబా ఏం చేస్తాడు, లేదు మనం మార్కుని తీసుకొని వెళ్దాము అనేసి అని చెప్తాడనమాట. ఇక్కడ యాక్చువల్గా బర్నబాలో మనం మళ్ళీ ఒకసారి ఇలాంటి విషయంని ఆదరణ కలిగించే విషయంని మనం ఇక్కడ చూడవచ్చు. యాక్చువల్గా మార్కు తప్పు చేశాడనేసి పౌలు వద్దంటున్నాడు, కానీ బర్నబా మాత్రం అతన్ని అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నాడు. అతన్ని విడిచిపెట్టేయాలి, ఆ విధంగా వదిలిపెట్టేయాలి అని అతను అట్లా చూడట్లేదు. కానీ ఏ విధంగా అయినా మార్కుని ఒక విధంగా ఎంకరేజ్ చేసి అతన్ని ప్రోత్సహించి అతన్ని ఆదరించి తిరిగి దేవుని పనిలో అతన్ని స్థిరపరచాలి అన్న ఉద్దేశంతో బర్నబా అక్కడ చూస్తుండొచ్చు కదా. సో బర్నబా మాత్రం ఈ విషయంలో అసలు ఆయన ఎక్కడ కూడా ఒప్పుకోకుండా వాళ్ళిద్దరి మధ్యలో, పౌలు మధ్యలో ఇంకా బర్నబా మధ్యలో మార్కు విషయమే గొప్ప వివాదం వారికి జరుగుతుంది అనమాట. సో ఆ సమయంలో ఏం జరుగుతుందంటే పౌలు శీలాన్ని తీసుకొని తన సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఇంకా బర్నబా మార్కుని తీసుకొని ఆయన సొంత ప్రదేశం అయినటువంటి కుప్రా వైపు ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కుప్రాకి వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి బర్నబా విషయంలో బైబిల్లో ఏ విషయాలు కూడా రాయబడడం జరగలేదన్నమాట. యాక్చువల్గా బర్నబా విషయంలో హిస్టారికల్గా ఏమని చెప్పబడుతుందంటే, యాక్చువల్గా బర్నబా అంటే ఆయన కుప్రాకి వెళ్ళాడు అంటే ఆయన దేవుని యొక్క కార్యం నుండి ఆయన వెనుతిరిగాడని కాదు, కానీ అతను కూడా దేవుని కొరకు అనేక శ్రమల గుండా వెళ్తూ క్రీస్తు సువార్తని ప్రకటించాడు అన్న విషయం తెలుస్తుందన్నమాట. ఇంకా కుప్రా దీవిలోనే సలామీ ప్రాంతంలోనే ఆయన చంపివేయబడ్డాడు. క్రీస్తు కొరకు క్రీస్తు సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఆయన హతసాక్షిగా మార్చబడ్డాడు. AD 61లో ఆ విధంగా జరిగింది అనేసి హిస్టారికల్గా చెప్పబడుతుంది అనమాట. ఈ విధంగా మనం బర్నబా జీవితంలో మనం చూస్తే అతడు దేవుని కొరకు నమ్మకంగా జీవించి క్రీస్తుకి మంచి హతసాక్షిగా మార్చబడిన వాడిగా కనబడుతున్నాడు. సో ఇతని జీవితంలో మనం నేర్చుకుంటున్న గుణ లక్షణాలు ఏంటి, అతని జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన మంచి విషయాలు ఏంటి, మనం ఒక్కొక్కటిగా ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ పాయింట్ మనం ఆయన విషయంలో చూస్తే ఆయన కనికరం కలిగిన వాడు, పర్సన్ హ్యావింగ్ మర్సీ అనేసి మనం చూస్తామన్నమాట. ఆయన మంచి భూమి కలిగిన వ్యక్తి అనమాట. అదే అట్లా ఉన్నప్పటికీ కూడా ఆయన తన ఆస్తి తనకే ఉండాలని ఆలోచన అతను కలిగి ఉండలేదు, కానీ తనకు ఉన్న భూమిని అంతటిని కూడా అమ్మివేసి అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టాడు. అంటే సంఘం యొక్క అక్కరల కొరకు, సంఘంలో విశ్వాసుల యొక్క అక్కరల కొరకు, తర్వాత పరిచర్య కొరకు ఆయన తన ఆస్తినంతటిని కూడా అపోస్తుల యొక్క పాదముల యొద్ద ఆయన పెట్టిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ఆయన మంచి కనికరం కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం అనమాట. ఇంకా ఆయన ఓపెన్ మైండెడ్గా ఉన్నవాడు, అంటే ఆయన ఎటువంటి కపటం లేని నిర్మలమైన మనస్సు కలిగిన వాడిగా మనం చూస్తున్నాం. ఎక్కడ కనిపిస్తుంది మనకి అది పౌలు విషయంలో, ఇంకా మార్కు విషయంలో మనం చూస్తున్నాం కదా. యాక్చువల్గా పౌలుని ఎవ్వరు కూడా అంగీకరించినప్పటికీ కూడా అందరూ ఆయన విషయంలో భయపడుతున్న సమయంలో కూడా ఆయన పౌలుని తృణీకరించలేదు, కానీ మార్పు పొందిన పౌలుని ఆయన సంపూర్ణంగా ఆయన స్వీకరించాడు. ఒక నిర్మలమైన మనస్సాక్షితో పౌలుని ఆయన అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. ఇంకా థర్డ్ విషయం
మనం ఆయన విషయంలో ఏం చూస్తామంటే ఆయన పరిశుద్ధమైన జీవితంని కలిగిన వాడు, అంటే ఆయన పరిశుద్ధాత్మ చేత ఇంకా విశ్వాసం చేత నింపబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం అనమాట. అంటే ఆయన తనకున్న విశ్వాసాన్ని ఆయన అంతం వరకు స్థిరంగా పట్టుకున్నాడు. ఇంకా ఆయన జీవితాంతం కూడా పరిశుద్ధాత్మ యొక్క నింపుదలతో ఆయన ముందుకు సాగాడు. ఇప్పుడు యాక్చువల్గా యూదులందరూ కూడా క్రీస్తుని అంగీకరించని సమయంలో, అటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి ఉంటున్న సమయంలో అతను మాత్రం ధర్మశాస్త్రం వైపు చూడలేదు, కానీ నిజంగా క్రీస్తు దేవుని చేత పంపబడిన వాడు, ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు, దేవుడు ఆయనని తిరిగి లేపాడు అనేసి ఒక మంచి బలమైన విశ్వాసం కలిగిన వ్యక్తిగా మనం బర్నబా విషయంలో మనం చూస్తున్నామన్నమాట. ఇంకొక విషయం మనం ఆయన జీవితంలో ఏం చూస్తామంటే ఆయన మనుషుల చేత ఆయన అంగీకరింపబడిన వాడిగా, యాక్సెప్టెడ్ బై మ్యాన్ అనేసి మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ సంఘంలో ఉన్న అపోస్తులు కానీ, తర్వాత పెద్దలు కానీ, లేకపోతే ఇంకా విశ్వాసులు కానీ అన్ని ప్రాంతాల్లో కూడా అందరూ కూడా ఆయనని అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అంత్యోకయకి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయనని సంతోషంతో అంగీకరించారు. ఇంకా ఆయన ఉంటున్న సమయంలోనే మొట్టమొదటి ఘనత అంత్యోకయ సంఘానికి దొరికింది. ఏంటి అది? మొట్టమొదటిగా శిష్యులు అక్కడ క్రైస్తవులు అనబడిన వారు అనేసి మనం చూస్తున్నాం కదా. సో ఆయన ఉంటున్న సమయంలో అక్కడ ఆ విషయం జరిగిందంటే అంటే ఆయన వారి చేత అంగీకరింపబడ్డాడు. ఇంకా అదే సమయంలో వారిని క్రీస్తునందు వారిని స్థిరంగా నిలబెట్టగలిగాడు అన్న విషయంని మనం చూస్తున్నాం అనమాట. ఇంకొక విషయం చూస్తే ఈజ్ అ ఫెయిత్ఫుల్ పర్సన్, అంటే ఆయన నమ్మకమైన వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు. ఇప్పుడు అగబు ప్రవక్త కరువు గురించి ప్రకటించిన సమయంలో వారందరూ కూడా చందాలను పోగేసి బర్నబా పౌలుతో వారు పంపించారు. ఎందుకు? వారు నమ్మకస్తులుగా వారికి కనబడ్డారు కాబట్టి వారిని పంపించారనమాట. అంటే ఒక నమ్మకమైన వ్యక్తిగా మనకి ఆయన కనబడుతున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ విషయం మనం చూస్తే ఆయన సువార్త కొరకు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు. ఇంకా అదే సమయంలో ఆయన ఒక ప్రవక్త, ఇంకొక బోధకుడిగా, ఇంకా మంచి అపోస్తులుడిగా మనకి కనబడుతున్నాడు. అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మాట్లాడి దేవుని కొరకు, సువార్త కొరకు ప్రత్యేకింపబడ్డాడు అంటే నిజంగా ఒక గొప్ప ధన్యత కదా. కాబట్టి దేవుని చేత అతను ప్రత్యేకింపబడిన వాడు, సువార్త కొరకు ఆయన ప్రత్యేకింపబడి గొప్ప ధన్యత కలిగిన వ్యక్తిగా మనకి ఆయన కనబడుతున్నాడు. ఇంకా నెక్స్ట్ విషయం మనం చూస్తే ఆయన సెల్ఫ్ డిపెండెంట్, అంటే ఎవరి మీద కూడా ఆయన ఆధారపడిన వ్యక్తి కాదు. కానీ మనం కొరింథీ పత్రికలో పౌలు రాసిన విధంగా ఆయన తన సొంత శక్తి మీద ఆధారపడ్డాడు. అంటే ఆయన పరిచర్య చేస్తున్న దినాలన్నీ కూడా తన అక్కరల కొరకు, తన అవసరాల కొరకు ఎవరి మీద ఆధారపడలేదు, కానీ తన అవసరాలు తీర్చుకోవడానికి ఆయన సొంత చేతులతో ఆయనే కష్టపడి పని చేసుకున్నట్టుగా బర్నబా విషయంలో మనం చూస్తామన్నమాట. కాబట్టి ఈ గుణ లక్షణాలన్నీ చూస్తే ఆయన ఒక మంచి సత్పురుషుడిగా, అంటే ఒక గుడ్ మ్యాన్గా మనకి కనబడుతున్నాడు అనమాట. సో ఈ బర్నబా విషయంలో మనం ఈ విషయాలన్నీ చూస్తున్నాం. సో ఇప్పుడు ఈయన జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అనేసి ఒక్కొక్కటిగా మనం చూస్తామన్నమాట. ఇప్పుడు ఫస్ట్ విషయం అయిన విషయంలో ఏం చూసాము? కనికరం కలిగిన వాడిగా ఉన్నట్టు మనం చూసామన్నమాట. ఇప్పుడు మన జీవితంలో కూడా మనం ఏ విధంగా ఉండాలి? కనికరం కలిగిన వారిగా ఉండాలి. అంటే ఇప్పుడు సంఘంలో కానీ, మీ ఫ్రెండ్స్, చర్చ్లో మీ ఫ్రెండ్సే కానీ, పెద్దవారే కానీ ఎవరైనా ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు వారి అవసరతలను మనం గుర్తెరిగి వారికి సహాయం చేసేవారిగా ఉండాలి. ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా ఏదో డబ్బు ఇచ్చి మీరు సహాయం చేయలేరు, కానీ వారి అక్కరలు, అవసరాలు మీకు తెలిసినప్పుడు మీ పేరెంట్స్తో వారి విషయాలు చెప్పాలి. వారు పలానా అవసరతలో ఉన్నారని మీ పేరెంట్స్కి చెప్పినప్పుడు మీ పేరెంట్స్ ద్వారానైనా వారికి కావాల్సిన సహాయంను మీరు అందించే వారిగా ఉండాలి. ఇంకా సెకండ్ విషయం మనం ఏం చూస్తామంటే నిర్మలమైన మనస్సు కలిగిన వారిగా మనం చూడాలి. అంటే బర్నబా పౌలు విషయంలో అదే చేశాడు కదా. ఇప్పుడు మనం కూడా మన జీవితంలో ఎట్లుండాలి? ఇప్పుడు మన తోటి ఫ్రెండ్స్ ఉండొచ్చు, వారు రక్షణ పొందుకున్నప్పుడు వారి సాక్ష్యం బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, కానీ రక్షణ పొందుకున్న తర్వాత మళ్ళీ మనం వారి మొదటి జీవితాన్ని చూడొద్దు. వారు పెద్దవారైనా చిన్నవారైనా మీరు ఇలా ఉండేవారు, అలా ఉండేవారు అనేసి వారిని ఏదో అవమానపరిచి, వారిని కించపరిచి, వారిని దూరపెట్టడం కాదు, కానీ వారిని నిర్మలమైన మనస్సుతో మనం వారిని ప్రేమించాలి. అవును, దేవుని ఎరగక మునుపు వారు అలా ఉన్నారు, కానీ క్రీస్తుని ఎరిగిన తర్వాత వారు తమ జీవితంని మార్చుకున్నారు అనేసి వారి విషయంలో ఒక మంచి ఒపీనియన్ కలిగి వారిని మనం చేరదీసే వారిగా మనం ఉండాలన్నమాట. ఇంకా థర్డ్ విషయం మనం ఏం చూస్తామంటే ఒక పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉండాలి. బర్నబా కూడా పరిశుద్ధమైన జీవితం కలిగి పరిశుద్ధాత్మ చేత, విశ్వాసం చేత నింపబడిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. విశ్వాసం చేత నింపబడడం అంటే యాక్చువల్గా విశ్వాసం అంటే మనకేంటి? అదృశ్యమైనవి ఉన్నాయి అన్నట్టుగా మనం నమ్మడమే అది విశ్వాసం అన్నమాట. అయితే ఇప్పుడు
అక్కడ బర్నబా ఏమని విశ్వసించాడు? క్రీస్తు దేవుని కుమారుడని, దేవుడు ఆయనని మృతులలో నుండి లేపాడని హృదయమందు విశ్వాసం ఉంచాడు. అది హృదయమందు మనం విశ్వాసం ఉంచాలన్నమాట. ఇప్పుడు మనం ఆ విధంగా విశ్వాసం ఉంచినప్పుడే మన విశ్వాసంకి నిజమైన రూపం అన్నమాట. మనం ఏమని చెప్తాము? నిజంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుడు ఆయనని మృతులలో నుండి లేపాడు అని విశ్వసిస్తే అది నిజమైన విశ్వాసం. అక్కడితోనే మన విశ్వాసం అయిపోతుందా? నిజంగా విశ్వాసంకి అర్థం ఏంటంటే విశ్వాసంకి క్రియ కూడా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం ఏమవుతుంది? మృతమవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు నిజంగా దేవుడు ఆయన మృతులలో నుండి లేపాడు అనేసి దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అనే వాక్యంలో ఉందంటే అందరూ నమ్ముతారు యేసుక్రీస్తు దేవుడు అనేసి, కానీ అది ప్రాక్టికల్గా మన జీవితంలో అది మనం కలిగి ఉండాలి. ఎలా మనం ప్రాక్టికల్గా కలిగి ఉంటాం? ఎలా దాన్ని క్రియాపూర్వకంగా మన జీవితంలో దాన్ని చేస్తాము? నిజంగా యేసుక్రీస్తు నా పాపముల కొరకు చనిపోయాడు, దేవుడు ఆయన మృతులలో నుండి లేపాడు అని నేను నమ్ముచున్నాను అన్నప్పుడు దాన్ని నా జీవితంలో కూడా నేను దాన్ని చేయాలంటే నేను కూడా క్రీస్తుతో పాటు పాపముల విషయమే చనిపోయాను, ఇప్పుడు నీతి విషయమే నేను జీవిస్తాను అంటే ఇంకా ప్రతిరోజు నేను పాపం చేయను, పాపంను జయిస్తాను అనేసి ప్రాక్టికల్గా మనం అది విశ్వాసాన్ని మన జీవితంలో జరిగించాలన్నమాట. ఇంకా దీని విషయంలో మీకు ఈజీగా అర్థం కావడానికి మీ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఈ విషయాన్ని మీరు అడిగి తెలుసుకోండి. సో మనం కూడా విశ్వాసంతో నింపబడిన వారిగా ఉండాలి, అదే సమయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిగా మనం ఉండాలి. ఇంకా నెక్స్ట్ విషయం మనం ఏం చూస్తామంటే ఆయన మనుషుల చేత అంగీకరింపబడిన వాడిగా ఉన్నాడు. అంటే మనం కూడా మనుషుల చేత అంగీకరింపబడిన వారిగా ఉండాలి. మనుషుల చేత అంగీకరింపబడడం అంటే ఏంటి? ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులు మనల్ని ఎప్పుడు అంగీకరిస్తారు అంటే లోకపరంగా ఉన్నప్పుడే మనల్ని అంగీకరిస్తారు. సో లోకంలో ఉన్న మనుషుల చేత అంగీకరింపబడడం అంటే అట్లా అని కాదు, కానీ మన మాటలోను మన ప్రవర్తనలోను అన్ని విషయాల్లో కూడా మనల్ని చూసి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వీరి ప్రవర్తన ఇలా ఉందేంటి, వీరి మాట తీరు ఎలా ఉందేంటి అని మనల్ని తృణీకరించే వారిగా ఉండొద్దు, కానీ మన మాట అయినా మన ప్రవర్తన అయినా అన్ని విషయాల్లో మనం మంచి గుణ లక్షణాలు కలిగిన వారిగా ఉండాలి. అప్పుడు మనలందరూ కూడా ఈ లోకంలో అంగీకరించే వారిగా మనం ఉంటాం. ఇంకా అదే సమయంలో మనం నమ్మకమైన వారిగా ఉండాలి, నమ్మకస్తులుగా మనకు ఉండాలి. తల్లిదండ్రులు మనకు అప్పచెప్పిన విషయమే కానీ, చర్చ్లో మనకి ఇంకా సండే స్కూల్ టీచర్సే కానీ, పెద్దవాళ్ళే కానీ ఏదైనా ఒక చిన్న చిన్న పనులు మనకు అప్పచెప్తున్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని నమ్మకంగా నెరవేర్చాలి. పౌలు బర్నబా ఏం చేశారు? వారికి ఇచ్చిన చందాలని నమ్మకంగా తీసుకెళ్లారంటే మనం చేసే పనిలో మనం చాలా ఫెయిత్ఫుల్గా ఉండాలి. ఇంకా బర్నబా విషయంలో మనం ఏం చూస్తున్నాం? ఈ సెపరేటెడ్ ఫర్ గాస్పెల్ అయిన సువార్త కొరకు ప్రత్యేకింపబడిన వారు. అయితే ఇప్పుడు మనం కూడా క్రీస్తు యొక్క సువార్తని ప్రకటించే వారిగా ఉండాలి. మనం సెపరేట్ చేయబడినప్పుడనే కాదు, కానీ నిజంగా మనం దేవుని బిడ్డలం కాబట్టి ఎల్లవేళలా మనం క్రీస్తు సువార్తని మనం ప్రకటించే వారిగా ఉండాలి. ఇంకా బర్నబా విషయంలో మనం చూస్తే ఆయన తన సొంత శక్తి మీద ఆధారపడి పని చేసుకున్న వాడిగా ఉన్నాడు. మనం కూడా ప్రతి విషయంలో అన్ని విషయాల్లో పేరెంట్స్ మీదే ఆధారపడి ఇలా చేయండి, అలా చేయండి, ఇది చేసి పెట్టండి, అది చేసి పెట్టండి అని కాదు, కానీ మీరు చేసుకోవాల్సిన చిన్న చిన్న పనులు కూడా మీరు చేసుకోగలగాలి. పేరెంట్స్ చెప్తేనే ప్రేయర్ చేయడం, పేరెంట్స్ చెప్తేనే బైబిల్ చదవడము, పేరెంట్స్ చెప్తేనే ఆత్మీయంగా ఉండడం అలా కాదు, వారి మీద ఆధారపడిపోయి ఉండిపోవడం కాదు, కానీ ఆత్మీయ విషయాల్లో కూడా మీరు అన్ని విషయాల్లో దేవుని పైన ఆధారపడి ఆత్మీయ జీవితంని నమ్మకంగా కొనసాగించే బిడ్డలుగా మీరు ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? బర్నబా వలె మనం కూడా దేవుని చేతిలో ఆశీర్వదింపబడి దేవునికి ఒక సాక్షులుగా మనం ఉండగలుగుతాం. కాబట్టి లెసన్ మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించి. పరిశుద్ధుడా, కృప కలిగిన మా దేవ, మీకు స్తోత్రములు తండ్రి. బర్నబా విషయంలో ఈ సమయం వరకునైనా మీరు మాతో మాట్లాడుతూ నడిపిస్తున్న విధానంను బట్టి మీకు స్తోత్రం తండ్రి. నన్ను ప్రభు అతని వల్లనైనా ఇతరులను ఆదరించే గుణ లక్షణంలో మేము కలిగి ఉండడానికి, నమ్మకస్తులుగా మేము జీవించడానికి నైనా ప్రభు పరిశుద్ధమైన జీవితంను జీవించి నైనా విశ్వాసంతో నింపబడి మీ కొరకునైనా మంచి సాక్షిగా జీవించే బిడ్డలుగా మీరే మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని, మీ సువార్త కొరకు నమ్మకంగా ప్రభు ప్రయాసపడే బిడ్డలుగా నడిపించమని మా తండ్రి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.